లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారము నిన్న రెండో ఛార్జ్ షీట్ వేశారు. అంతకుముందేమో 305 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ వేశారు. దాంట్లో 2-3 చోట్ల జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేరుని పెడుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రెండో ఛార్జ్ షీట్ వేసినటువంటి నేపథ్యంలో కూడా మెయిన్ మళ్ళీ వ్యక్తి బిగ్ బాసే అంటూ కూడా దాని మీద జగన్ పేరును కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ఉటంకిస్తూ వస్తున్నారు. ఏంటి ఈ రెండో ఛార్జ్ షీటు మొదటి ఛార్జ్ షీట్కి సంబంధించిన వ్యవహారాలు? బేసిక్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఈ ఛార్జ్ షీట్లు ఈ విచారణలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు చెప్తున్నారు కూడా అల్టిమేట్ గా దీంట్లో నెంబర్ 1 ఆయనే అని వాళ్ళు డిబేట్స్ లో కానీ అధికార పార్టీ నాయకులు మాట్లాడలే కూడా జగనే మొత్తానికి కారకుడు అని చెప్తున్నారు. దాన్ని రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఈ ఛార్జ్ షీట్లు. అంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సిట్ వేసిందని నేను అన్ను, కానీ స్థూలంగా అది అర్థం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం వ్యవహారాలు నడిపారు, ఆయనకే మొత్తం అందింది అనే పద్ధతిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది అల్టిమేట్ గా చివరిగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానిక లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పేరుతో బదనాం చేయడానిక, అది రెండు దీంట్లో దాగి ఉంటాయి. అంటే పదే ప్రతిసారి ఇప్పుడు ఇంతవరకేమో ఆయన్నేమో విచారణ కూడా పిలవాల, నోటీస్ కూడా ఇలా, ఛార్జ్ షీట్ నిండా పేర్లు మాత్రం ఆయనే ఉంటాయి. అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావనే ఉంటుంది, ఆయన విచారణ పిలవరు. అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు గట్టిగా, అంటే ఆధారాలను ఎన్క్వైరీని ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్ గా నెంబర్ 1 పర్సన్. అంటే ఇప్పుడు ఆయనే కీలకమైనప్పుడు మొదట ఆయన కదా విచారించాల్సింది, విచారించట్లేదు. అంటే దాని అర్థం ఏమి చేయరని, విచారించరని, అరెస్ట్ చేయరని కాదు, ఏదన్నా ఎంచుకుంటారు, కానీ టార్గెట్ జగన్ అనేది కనపడుతోంది. ఈ రోజు ఛార్జ్ షీట్ లో వాళ్ళకి ఆధారాలు ఉంటే జగన్ గారినైనా అరెస్ట్ చేయొచ్చు, ఇంకొకరినైనా అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, మనం దాన్ని తప్పట్టం. కానీ జరుగుతున్న పరిణామాల్లో చెప్తున్న దానికి ఆరోపణలకు మధ్య పొంత ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తానికి కారకుడని కొన్ని ఉదాహరణలు, కొన్ని ఆధారాలు వాళ్ళు ఛార్జ్ షీట్ లో, అనుబంధ ఛార్జ్ షీట్ లో వేస్తున్నారు. దాంట్లో చెప్తున్న అంశాలు, బయటికి వస్తున్న అంశాలు ఏంటంటే పాలసీ మ్యాటర్ జగన్ రూపొందించాడు, తర్వాత దాని ఎగ్జిక్యూటివ్ చేసే దాంట్లో చేశారు. ఇంకొక ఆశ్చర్యకర అజయ్ కల్లం పేరు కూడా ఈ మధ్య ఏదో ప్రస్తావన ఇచ్చినట్టున్నారు. అంటే వాసుదేవ్ రెడ్డి తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఆయన వాసుదేవ్ రెడ్డి అనే ఈ ఉంది కదా కార్పొరేషన్ చైర్మన్, ఆయన ఎండి, ఆయన సంబంధించి సిఫార్సు ఆయన చేశాడని ఆ పోస్ట్ కి ఇమ్మని. కాబట్టి ఆయనకి ఏమన్నా తెలుసు అన్నట్టు ఆయన పేరు ప్రస్తావించారు. ఇవన్నీ ఎట్టుంటుందంటే ఆయనేమో ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసి డిప్యుటేషన్ మీద ఏపీకి వచ్చాడు, ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన సిఫారసు చేసినటువంటి, ఆయన చేసిన తప్పులంతా సిఫారసు ఆయనకు వస్తుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి సిఫారసుతో 100 జరుగుతాయి, కానీ వాళ్ళందరూ చేసేవన్నీ ముఖ్యమంత్రికి ఆపాదిస్తాం, మీకు ఆపాదిస్తాం, ఎవరికి ఆపాదిస్తారు? కాబట్టి కొంత అలిగేషన్స్ కి ఇచ్చిన ప్రయారిటీ రియాలిటీకి. రెండోది ఇక్కడ వాళ్ళందరూ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి గారు, తర్వాత మన ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, లేకపోతే కశిరెడ్డి, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ ఇచ్చే సమాచారం అంతా చూసుకుంటే మొత్తం జగన్ కారణంగా తెలుస్తుంది అన్నట్టుగా దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మేకరు, క్యాబినెట్ క్యాబినెట్ లో తీసుకున్న డెసిషన్స్ అదేంటి, లిక్కర్ గతంలో ప్రైవేట్ షాపులు దాన్ని రద్దు చేసినాడు, అదేవిధంగా బెల్ట్ షాపులనే రద్దు చేశారు, ఇంకా మద్యం మొత్తం ప్రభుత్వ షాపులోనే అమ్మబడుతుంది. ఇది ఒక పాలసీ డెసిషన్, ఇది ఎట్లా ఇల్లీగల్ అవుతుంది? 2, బ్రెవరేజ్ కార్పొరేషన్స్ కొనసాగిస్తారు, ఆ బ్రెవరేజ్ కార్పొరేట్ ఉత్పత్తి అయినటువంటి మద్యాన్ని డిపోలకు వస్తాయి, డిపోల నుంచి షాపులకు వెళ్తే అక్కడ నుంచి కరప్షన్ ఆరోపణ ఏంటి? ఒకటి, మద్యం లో కల్తీ మద్యాన్ని చేయడం వల్ల ఎక్కువ మంది ఆరోగ్యం క్షీణించింది అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. రెండో పాయింట్, ఈ మద్యం సప్లై చేసే క్రమంలో ఉద్దేశపూర్వకంగా కొన్ని బ్రాండ్లని అమ్మారు, దాని ద్వారా లబ్ధి పొందారు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ కూడా రానికుండా చేశారు. మూడోది, ఈ క్యాష్ పేమెంట్ తీసుకున్నారు తప్ప డిజిటల్ పేమెంట్ తీసుకోలేదు, దీని ద్వారా డైరెక్ట్ గా జగన్ గారికి అందినట్టు వాళ్ళు ఆరోపణలు చేసినారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు చేస్తున్న అలిగేషన్ కి వస్తున్నటువంటి దానికి లింక్ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ డెసిషన్స్ ప్రభుత్వ షాపులు అన్నారు, దాంట్లో ఏం ఆరోపిస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిస్టిలరీలు మాత్రమే ప్రైవేటు, ఈ డిపోలు కానీ బెవరేజ్ కార్పొరేషన్ డిపోలు గవర్నమెంట్, షాపులు గవర్నమెంట్. ఇక్కడ ఎవరు కరప్షన్ చేయడానికి ఏం స్కోప్ ఉండదు. ఒకటి డిపోల ద్వారా మన బ్రెవరేజ్ కార్పొరేషన్ దాని నుంచి కాకుండా వాళ్ళు ఇండియన్ తీసుకునే ఇచ్చే డిస్టిలరీలు లేదా, డిస్టిలరీలు ఎవరైనా అయాచిత లాభాలు పొంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ముడుపులు ఇచ్చినారా అనే దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇది చూసుకుంటూ, రెండోది ఆయన పాలసీ డెసిషన్స్ కి మాల్ ప్రాక్టీస్ కి లింక్ ఏమైనా ఉందా? ఈ రెండు తప్ప ఇంకేం నాణ్యమైన మద్యానికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత
ఒక 3 నెలలు పాత మద్యమే సప్లై చేశారు అవును. ప్రభుత్వం ఈ షాపులు, గవర్నమెంట్ షాపులు వచ్చే, ప్రైవేట్ షాపులు వచ్చేంత వరకు. ఉమ్, ఆ షాపుల్లో పాత మద్యమే, దాంట్లో కొన్ని కేసులు తీసుకెళ్లి టెస్టులకి ఇచ్చి నకిలీ మద్యం ఇంకోటి తేల్చుండాలి కదా, ఉమ్, అవేవి తేల్చలేదు. ఇప్పుడు అయిపోయింది, ఆ మద్యం కూడా అయిపోయింది. ఇంకా ఎక్కడ కల్తీ అనేది నిర్ధారించలేదు. ఆరోపణలు బాగానే చేస్తున్నాం. ఉమ్, రెండోది, ఇన్ని కేసులు వస్తే ఇన్ని ట్యాక్స్ రాకుండా ఎగ్గొట్టారనే దానికి ఆధారం మనకు కనపట్లేదు. లేదా ఈ ఇప్పుడు సజ్జల శ్రీధర్ ఎవరు అరెస్ట్ చేశారు నంద్యాల, ఆయన అవును. చెప్పినట్టు ఎక్కడ మనకేం వార్తలు రాలా, అంటే జగన్ గారికి మేము ముడుపులు ఇచ్చినాం అనేసి. ఉమ్, అంటే ఎక్కడ కూడా ఆరోపణలకి, మాల్ ప్రాక్టీస్ కి జగన్ గారికి సంబంధం కనపట్లేదు. ఉమ్, కాకపోతే వీళ్ళందరూ చెప్పారు ఆయన పేరు అని చెప్పే పేరుతో జగన్ గారిని విచారించవచ్చు, అవసరమైతే అరెస్ట్ చేయొచ్చు. ఉమ్, ఈ వెసులుబాటు ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేయాలంటే ఈ కేసులో తగిన ఆధారాలు కనపడాలి. ఉమ్, ఇప్పుడు గవర్నర్ కూడా అనుమతి తీసుకుంటే తగిన ఆధారాలు చూపాలి. అన్నిటికన్నా మించి అశోక్ గారు, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ మధ్య కాలంలో. ఉమ్, విచారణ ఎదుర్కొనే సహనిందితులు విచారణ సంస్థల ముందు, పోలీసుల ముందు చెప్పే సాక్ష్యాన్ని సాక్ష్యంగా చూడము, ఉమ్, ఇది కోర్టు చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు విచారిస్తాను కదా సిట్టు, ఉమ్, ఉమ్, సహనిందితులు వీళ్ళందరూ. జగన్ గారు కూడా నిందితుడిగా మీరు భావిస్తే వీళ్ళందరూ సహనిందితులు అవుతారు. ఉమ్, వీళ్ళు జగన్ గారి పేరు చెప్పినా, ఎవరు పేరు చెప్పినా అది సాక్ష్యంగా చూడమని కోర్టు చెప్పింది. ఉమ్, కోర్టు ముందు అంటే చెప్పాలి, మీరు కోర్టు ముందు ప్రూవ్ అవ్వాలని చెప్పింది జడ్జి కదా. ముందు చెప్పాలి, ఉమ్, జడ్జి ముందు చెప్పాలి, ఆధారాలు చెప్పాలి. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు ఆ ఎవరో రజిత్ భార్గవ్ గారు గతంలో ఉన్న ఆయన విచారించే పత్రికలు వచ్చింది, నాకు కరెక్టే తెలియదు. ఉమ్, ఆయన విచారిస్తే ఆయన చెప్పాడట, అప్పుడు వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోమంటే సమ్ XYZ వద్దన్నారు ఉమ్, అని విచారణలో చెప్పినట్టుగా చెప్పేశారు. ఉమ్, కానీ పత్రికల్లో ఆయన మాట్లాడింది, ఉమ్, నేను వచ్చే నాటికే మద్యం పాలసీ అమల్లో ఉంది, నేను దాన్ని ఎగ్జిక్యూటివ్ చేశాను, అంతకుమించి నేనేం చెప్పలేదు, అడిగిన వచ్చా. ఆయన ఏం అటు చెప్తాడు బయట. ఉమ్, రెండోది, ఒకవేళ ఆయన చెప్పిన రేపు అదే రజిత్ భార్గవ్ కోర్టు ముందు చెప్పాలిగా, ఉమ్, అవునండి వాళ్ళు చెప్పారని. ఒకవేళ ఆయన స్పెషల్ CS ఎవరు, రజిత్ భార్గవ్ గారు, అవును అప్పుడు ఎవరు ధనంజయ రెడ్డి గారు, అందరూ CMOలో ఉండొచ్చు, కానీ ఆయనకన్నా చిన్న అధికారులు. ఈయన చెప్తే ఆయన చేయాలనా? రేపు కోర్టు ముందు అవునండి నేను అన్ని గమనించాను, పైనుంచి చెప్పారు కాబట్టి నేను ఇంప్లిమెంట్ చేయలేదంటే కోర్టు ఎవరిని ఫస్ట్ శిక్షిస్తుంది? ఫస్ట్ మీరు ఉండాలి, తప్పు మీరు ఒక చేసి- సిఎస్ గా ఉండి మీరు రెస్పాన్సిబుల్ ఉంటారని అడుగుతుంది కదా. కాబట్టి ఇవన్నీ కోర్టు ముందు చెల్లవు. నేను అనుకుంటుంది విచారణని కొనసాగించడానికి, ఉమ్, లేదా బెయిల్ నిరాకరించామని, బెయిల్ అప్లై చేస్తారు కదా, బెయిల్ రాకుండా చేయడానికి ఇవన్నీ చేసేటువంటి ఇంకా ప్రయత్నాలు. ఇంకా ఉన్నాయి కాబట్టి ఉమ్, వీళ్ళు కానీ బయట వస్తే రేపు ఇంకొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఇంకా కొంత విచారణ పూర్తిగా అనుబంధ ఛార్జ్షీట్ అంటే ఇంకా ఎన్నైనా వేసుకోవచ్చు. ఉమ్, కాబట్టి ఇవన్నీ పూర్తయ్యేంత వరకు వాళ్ళు బెయిల్ ఇవ్వద్దని చెప్పడానికి, జగన్ గారిని విచారించడానికి, లేకపోతే జగన్ అరెస్ట్ చేయడానికి పనికి వస్తుంది తప్ప ఈ కేసులో జగన్ గారిని ఫిక్స్ చేయడానికి ఇప్పుడు పెడుతున్న మాటలకి, ఆరోపణలకి, ప్రభుత్వ పాలసీలకి మధ్య పొంతన కుదరట్లేదు. అది బట్ జగన్ టార్గెట్ అంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఉమ్, కేసు ఆయన విచారించాల్సిన అవసరం లేదు. రోజు చెప్పుకుంటా ఉంటాం కదా, మొత్తానికి కారకుడు జగనే, ఇది ఒక రాజకీయం. ఉమ్, ఇది మాత్రం ఇంకా డైరీ సీరియల్ లాగా కొనసాగుతూ ఉంటుంది, మనం మాట్లాడుకుంటూ ఉండాలి.